సేనతో సేనాని విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలకు విశేషమైన స్పందన రాస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన సైనికులు ఉన్నాయండి, వీరమోహన్ ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా రావడం జరిగింది. భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబడుతుంది సార్? సేనతో సేనాని 3వ రోజుకి చేరింది. సో భవిష్యత్ ప్రణాళిక ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది? ఇప్పుడు మా ముందు సంవత్సర కాలంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికార పార్టీగా ఉంటూ అధికారంలో భాగస్వాములుగా ఉంటూ ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టాం, ఏ రకమైనటువంటి సమస్యల్ని పరిష్కరించగలిగాం, ఈ అంశాలని ఒక పక్కన మననం చేసుకుంటూ ఒకసారి దాన్ని సింహావలోకనం చేసుకుంటూ ఇక రాబోయే సంవత్సరాల్లో ఏ రకంగా జనసేన పార్టీ అధికార భాగస్వామిగా, దాంతోపాటు స్వయంగా ఒక యువత కానీ మహిళలు కానీ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పార్టీగా రాబోయే రోజుల్లో ఏ రకంగా పేద ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకువెళ్ళాలి, అదే సమయంలో పార్టీ నిర్మాణాన్ని ఏ రకంగా చేసుకోవాలి, పార్టీ పటిష్టత గురించి ఏ రకమైన ఆలోచన చేయాలనేటువంటి దాని మీద మా ఉప ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటివరకు జరిగిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద, అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పక్షంగా మేము మహిళల హక్కుల విషయంలో కానీ యువత విషయంలో కానీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని, వాటిని ప్రభుత్వంలో ఏ రకంగా పరిష్కరించుకునే విధంగా చేయాలనేటువంటి దాని మీద ఆయన ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లటమే ఒక కార్యకర్తగా మేము చేసేటువంటి. గతంలో సమీక్షా సమావేశాలకి ఇప్పుడు జరుగుతున్న ఈ సమీక్ష వ్యత్యాసం ఏమి కనిపిస్తుంది? చాలా స్పష్టమైనటువంటి, అంటే గతంలో మేము అధికారంలో లేము, అప్పుడు లేనప్పుడు ఉద్యమ పందాన్ని అవలంబించాం. ఇవాళ అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నించడంతో పాటు ప్రశ్నించడం అనే దానికంటే కూడా ఎక్కువగా సమస్యల పరిష్కారానికి ఏ రకంగా ప్రయత్నించాలనేటువంటి దాని మీదే దృష్టి పెట్టాలి. అదే ఇప్పుడు పెడుతున్నాం. దాని మీదే మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన ఉద్బోధన చేయబోతున్నారు. కేడర్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి సార్? ఈ 2 రోజుల్లో చాలా విస్తృతంగా చాలా మందితోటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది కదా. కేడర్లో ఉన్నటువంటిది ఒకే ఒక ఆలోచన ఏంటంటే, మనం అద్భుతంగా ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. అదే సమయంలో పార్టీని కూడా ఇంకొంచెం పటిష్టం చేసుకునే దానికి ఒక దిశానిర్దేశం ఇవ్వండి అని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. కేడర్ అడిగేది ఒకటే, అన్ని చోట్ల అన్ని విధాలుగా కూడా పార్టీ పైనుంచి కింద దాకా కూడా ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతోటి, స్పష్టమైనటువంటి ఒక విధానంతో వెళ్లాలనేటువంటి మాట అడుగుతున్నారు వాళ్ళు. దాన్నే ఇవాళ ఆయన మాకు చెప్పబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం చేశారు, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి. అలాగే కళ్యాణ్ గారు కూడా 21 మంది ఆయన కాకుండా మిగతా 20 మందికి ఒక దిశానిర్దేశం ఏమైనా చేశారు సార్? దీంట్లో ఈ రకంగా మనం వెళ్ళాలి, మా అందరికీ దిశానిర్దేశం చేశారు. అదే కాకుండా పీరియాడికల్ గా మాకు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లు జరుగుతున్నాయి. సార్, ఈ ఋషికొండ ప్యాలెస్ అంశం ఏంటి? ప్రధానంగా మీరే దానికి ఏదో ఒక ఋషికొండ ప్యాలెస్ ఒక 15 రోజుల్లో ఒక కొలిక్ వస్తుందనేటువంటి నమ్మకం ఉంది. దీనికి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా పరిశీలించి ఒక ఆదాయ వనరుగా ఉన్నటువంటి దీన్ని గత ప్రభుత్వం నాశనం చేసింది కనుక మళ్లీ దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో పాటు ఒక ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీగా ఎలా చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటాం, ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం తీసుకుని తద్వారా కేబినెట్ సబ్ కమిటీ రేపొద్దున్న ఏ రకంగా ముందుకెళ్లాలనే దాని మీద ఒక నిర్ణయాన్ని 15 రోజుల్లో చేస్తారు. తనదైన పంతాలో జనసేన రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక ప్రధాన రాజకీయ పక్షంగా ఒక పక్కన గట్టిగా నిలబడుతూ, మరో పక్కన అధికార భాగస్వామిగా, దాంతోపాటు కూటమిలో భాగస్వామిగా మేము ఆ ధర్మాన్ని ఎలా పాటించాలనేటువంటి దాని మీద కూడా స్పష్టమైనటువంటి అవగాహన వారు మాకు ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది సేనతో సేనాని ప్రత్యేక కార్యక్రమం 3 రోజుల పాటు విశాఖలో అంగరంగ వైభవంగా జరిగింది. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరికి జనసేన అంటే అందుబాటులో ఉండే ఒక పార్టీగా తీర్చిదిద్దాలన్నది ప్రధానంగా జనసేన ఫోకస్గా కనిపిస్తుంది. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఎలాంటి అడుగులు వేస్తారన్నది. కెమెరామెన్ రహీంతో వర్మ, వైజాగ్ నుంచి.